ఎదురొచ్చిన పెన్నిది. శ్రీ పురాణాల రామకృష్ణ శాస్త్రి గారికి పుత్ర సంతానం లేక స్వామిని వేడుకున్నారు. సేతు స్నానం, నాగప్రతిష్ఠ చేయవలసిందని చెప్పి స్వాముల వారు ఆశీర్వదించారు. ఆయన 1963లో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ పుదుక్కోట సమీపంలో స్వాముల వారి దర్శనం చేశారు. రామేశ్వరం నుండి తిరిగి వచ్చే సమయంలో మరోసారి దర్శనం అనుగ్రహించమని వేడుకొన్నారు. శ్రీవారు అలాగేనన్నారు. శాస్త్రి గారు 15 రోజుల పాటు రామేశ్వరం వగైరా దర్శనయాత్రలు చేశారు. తిరిగి వస్తూ స్వామి తంజావూరు సమీపంలో ఉన్నారని తెలిసి అటువైపు బయలుదేరారు. తంజావూరు ఇంకా 7 మైళ్ళు ఉందనగా రోడ్డు రెండుగా చీలింది. ఎటు వెళితే స్వాముల వారున్న వైపు వెళ్ళేది అని అర్థం కాలేదు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. కారు ఆపుకుని ఏం చేయాలో తెలియక శాస్త్రి గారు శ్రీవారిని స్మరించసాగారు. ఇంతలో పక్క రోడ్డు నుంచి ఒక కారు వస్తోంది. దానిని ఆపు చేసి దారడుగుదాం అనుకుంటుండగానే అది కాస్త సర్రున వాళ్ళని దాటి వెళ్ళిపోయింది. అరే, ఈ కారు మనం ఆపేలోగానే వెళ్ళిపోయిందే అనుకుంటుండగా ఆశ్చర్యంగా ఆ చిన్న కారు మళ్ళీ వెనక్కు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చింది. కారులోంచి ఒక వ్యక్తి దిగి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన పేరు పీకేఎస్ మణి అయ్యర్ అంటూ, మీరు కంచిస్వామి ఎక్కడ ఆగారో తెలుసుకోవడానికి ఇక్కడ ఆగారా అని అయ్యర్ అడిగారు. అవునన్నారు శాస్త్రి గారు. ఈరోజు స్వామివారు పుదుక్కోటలో మా ఇంటికి దయచేస్తున్నారు, మీరంతా కూడా మా ఇంటికి రండి అని శాస్త్రి గారిని ఆహ్వానించాడు అయ్యర్. వెంటనే శాస్త్రి గారి కారు కూడా అయ్యర్ గారి కారు వెంట పుదుక్కోటకు పోయింది. వారితో కలిసి శాస్త్రి గారి కుటుంబం కూడా ఆ రాత్రి శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఆనందంగా. 1965లో శాస్త్రి గారికి పుత్ర సంతానం కలిగింది. శ్రీకృష్ణార్పణమస్తు.